హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. ఇప్పుడు వచ్చేసి డీమార్ట్లో ఇన్స్టెంట్ నూడిల్స్ అండి. ఇది తీసుకున్నాను. 3 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇది హిట్టా ప్లాపా అనే దాని మీద వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నా ఉద్దేశం ప్రకారం అయితే పిల్లలకి పెట్టకపోవడమే మంచిదండి. హెల్త్ పరంగా మంచిది కాదు అని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ అనేది ఉంటుంది కదా ఏ దేంట్లో అయినా మనకి, అంటే కొంచెం కెమికల్స్ అనేది కలుపుతారని. ఇది వచ్చేసి హీట్ వాటర్ అనేది ఒక పొయ్యి మీద కాచుకుంటూ ఇదైతే ఓపెన్ చేస్తున్నానండి. ఇది ఓపెన్ చేసి హీట్ వాటర్ పోసేసి ఒక 3 మినిట్స్ అలా వదిలేయాలి. ఆ తర్వాత ఎలా ఉంటుందనేది కూడా చూద్దాము. నేనైతే మ్యాక్సిమం ఇంతవరకు అయితే ఎప్పుడు తీసుకోలేదండి, ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను. ఓకే చూద్దాము అన్న ఉద్దేశంతో వీడియో కూడా తీస్తున్నాను అనమాట. మామూలు నూడిల్సే తినొద్దంటారు కాబట్టి ఇవైతే అస్సలు నేను అంటే తినకపోవడమే మంచిది అని అయితే చెప్తానండి. నూడిల్స్ అనేది మునిగేదాకా హాట్ వాటర్ అనేది పోసుకున్నాను అనమాట. ఆ తర్వాత కవర్ చేసేసాను. టేస్ట్ పరంగా వచ్చి కూడా నాకైతే అంత ఏమనిపించలేదండి. అంటే ఏదో రబ్బరు ఫీలింగ్ వచ్చింది, అంతేగాని నూడిల్స్ లాగా అనిపించలేదు. ఓకే ఇయర్లీ వన్స్ ఏమన్నా తింటే తినొచ్చేమో కానీ అది కూడా తినకపోవడమే మంచిదని అయితే నేను చెప్తాను. అంటే ఉడకటము అదంతా అయితే ఓకేనండి. 3 మినిట్స్లో మంచిగానే ఉడికింది. నేను టేస్ట్ చూశాను. ఇంకా పిల్లలు అని అంటే గొడవ చేస్తారు కదండి, అందుకని తప్పలేదన్నమాట. మా వాడికైతే బాగా నచ్చింది. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇది హిట్టా ప్లాపా అంటే ప్లాప్ అనే చెప్తానండి. ఎందుకంటే రబ్బర్ లాగా అనిపించిందని చెప్పాను కదా, దానికోసమైతే నేను ప్లాప్ అనే అంటాను జెన్యున్గా అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. తప్పకుండా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.